ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం పేరు క్రోధి, ఈ ఉగాది సంవత్సరం పేరు విశ్వవసు. అసలు ఈ పేర్లని ఎలా వచ్చాయి? ఒకరోజు నారదముని విష్ణుతో మీ మాయద నీళ్ళలు ఎవరి దగ్గరైనా పని చేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయమని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదముని ఈ సెలయల్లో స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. నారదముని సెలయలో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వాళ్ళకి 60 మంది సంతానం పుడతారు. ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణు ప్రత్యక్షమై, ఓ నారదముని, నువ్వెవరో నీకు గుర్తులేదా అని అంటాడు. వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోతుంది. మీ మాయ నా దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని నారదముని అంటాడు. కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నా అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తాడు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు ఉంటుంది. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది.